హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి మీ పూజ అయితే కంప్లీట్ అయిందా ఫ్రెండ్స్? ఇక మాదైతే ఇప్పుడు అవుతుంది పూజ అయితే. నేనైతే ముందుగా విగ్రహాన్ని కడిగేసి పెట్టేసుకున్నాక వినాయకుని బొమ్మ అయితే ముంగటికి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే వినాయకునికి ఫస్ట్ పూజ చేసినాకనే మిగతా దేవునికి అన్నీ పూజ చేస్తూ ఉంటాను. అలా అయితే బొట్టు పెట్టేసుకుంటానండి నేనైతే. ఇప్పుడు ఇంట్లో లక్ష్మీ పూజ కానీ ఏదైనా షాప్లో పూజలు ఏదైనా చేసుకున్నప్పుడు కానీ ముందుగా మనమైతే పసుపు ముద్దతోని వినాయకుని విగ్రహం చేసుకొని పెట్టేసుకుంటాం చూడండి. ముందుగా ఫస్ట్గా వినాయకునికి బొట్టు పెట్టాలని పంతులు గిటంగా చెప్తుంటారు. అలానే నేను గిటంగా ఇంట్లో పూజ చేసినప్పుడల్లా కంపల్సరీ వినాయకుని బొమ్మకు బొట్టు పెట్టుకున్నాకనే మిగతా దేవునికి అన్నిటికీ బొట్టు అయితే పెట్టేసుకుంటానండి నేనైతే. మరి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాదైతే. ఈ ఇంట్లో ఈరోజు అగరబత్తులు గిటంగా లేవు. అలా ధూపంతోనైతే అగరబత్తి చేసుకుని అలా ఇచ్చేసానండి నైవేద్యం అయితే. మా ఇంట్లో 24 గంటల దీపం అయితే వెలిగిస్తూ ఉంటాను. కానీ నన్ను అయితే ఒకరు అన్నారు 24 గంటల దీపము వెలిగించవచ్చా అనేసి. కానీ నేనైతే అనుకున్నాను అలా అని ఏముండదు. ఇప్పుడు గుడిలో అయినా సరే 24 అవర్స్ దీపం అయితే ఉంటుంది. అలానే మా ఇల్లు గిటంగా మంచి కలకాలం ఇలానే ఉండాలి వెలగాలనేసి నేనైతే 24 అవర్స్ అయితే దీపం అయితే వెలిగిస్తూ ఉంటానండి. మరి ఈ శంఖంని అయితే నేనైతే డైలీ అయితే ఊపను, కానీ నేను పూజ చేసినప్పుడు అయితే ఊపుతాను. శుక్రవారము, గురువారము, సోమవారం కంపల్సరీ అయితే ఊపుతానండి. ఇది ఊపడం వల్ల చాలా మంచిదని